హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు విజయవాడ గుంటూరులో ఫేమస్ అయిన అల్లం చట్నీ ఎలా చూసుకుందాం. ఒక పాన్లో ఒక 10 వరకు ఎండుమిరపకాయలు, 1 కప్పు అల్లం వేసి కొద్దిగా ఆయిల్ వేసి ఇవన్నీ బాగా వేగే వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. మొత్తం అటు ఇటు తిరిగే వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. మధ్యలో కొంచెం జీలకర్ర, ఒక 2-3 అలాగ మెంతులు అవి కూడా వేసుకొని మనం వేపుకోవాలి. ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని వేసి రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసి మనం ఏ కప్ అయితే తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం 1.5 కప్పులు బెల్లం వేసుకొని, ఇంకా మనకు నచ్చితే కొంచెం ఉప్పు, వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పెడితే ఇంతేనండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది. టిఫిన్స్లోకి అయితే చాలా సూపర్గా ఉంటుంది.